అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఇప్పుడు సాధారణంగా మనకున్న అవయవాల్లో కాళ్ళు చేతులు తీసుకుంటే కాళ్ళకు అసలు చాలా రకాల సెంటిమెంట్, కాళ్ళతో అది తగలొద్దు ఇది తగలొద్దు అంతవరకు బాగుంది. మరి చేతుల విషయానికి వస్తే మాత్రం 2 చేతులు మన బాడీలో ఉన్న అవయవాలే. మరి అలాంటప్పుడు ఒక చేతికి ఒక ప్రయారిటీ, ఇంకొక చేతికి ఇంకొక ప్రయారిటీ. కుడి చేతితో ఏ పని చేసినా అది శుభం, కానీ పొరపాటున ఎడమ చేయి ఏదైనా పనిలో మనం ముందు గనక తీసుకొచ్చామంటే ఇది అశుభంగా భావిస్తారు. ఎందుకు అనేది చాలా పెద్ద ఒక చర్చగా మారుతుంది. ఇది మనం గనక తీసుకుంటే వితండవాదం అనిపిస్తుందేమో కానీ ఎందుకు అట్లా అసలు? అంటే మరి కళ్ళు 2 ఉన్నాయి, 2 కళ్ళని ఒకే రకంగా భావన చేస్తాం. ముక్కు ఎక్కడా లేని భేదం 2 చేతుల దగ్గరే ఎందుకు వచ్చింది? చెప్తాను, మంచి ప్రశ్న వేశారు. మీరు దీన్ని తెలుసుకోవాలంటే మీకు సైన్స్ తెలియాలి. సైన్స్ కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంది, రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్. తెలుసా మీకు? అవునా? ఎట్లా అంటే మనకి చూడండి, రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ అని ఉంటాయి మనకి. రైట్ బ్రెయిన్ లో కొన్ని సేవ్ అవుతాయి, లెఫ్ట్ బ్రెయిన్ లో కొన్ని సేవ్ అవుతాయి. మీరు నమ్ముతారు కదా, మీరు నెట్ లో కొట్టినా తెలుస్తుంది. రైట్ బ్రెయిన్ లో ఏం సేవ్ అవుతాయి, లెఫ్ట్ బ్రెయిన్ సేవ్ అవుతాయి. ఎలాంటివి సేవ్ అవుతాయి లెఫ్ట్ ఉంది, చెప్తాను నేను మీకు. ఇప్పుడు ఎవరికైనా పెరాలసిస్ వచ్చింది అనుకోండి, లెఫ్ట్ బ్రెయిన్ దెబ్బతింటే క్లాట్ ఏర్పడితే రైట్ సైడ్ వస్తుంది, ఆపోజిట్ వస్తుంది. ఎవరికో 1,00,000 1,000 ఒకరికి సేమ్ వస్తుంది, కానీ లెఫ్ట్ ఏదైనా ఇబ్బంది అయింది అనుకోండి రైట్కి ఎఫెక్ట్ వస్తుంది, రైట్ ఎఫెక్ట్ అయితే లెఫ్ట్కి వస్తుంది. ఎందుకంటే మనం రైట్ సైడ్ చేసేవన్నీ లెఫ్ట్లో స్టోర్ అవుతాయి, లెఫ్ట్తో కనెక్టివిటీ ఉంటుంది. లెఫ్ట్ చేసిందా రైట్తో కనెక్టివిటీ ఉంటుంది. అయితే ఇందులో మనకి సైన్స్ చెప్తున్న విషయాన్ని మనం తెలుసుకుంటే ఇక్కడ మనకి ఎందుకు మన వాళ్ళు రైట్తోనే చేయమన్నారు అనేది అర్థమవుతుంది మనకి. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎన్లో నెట్లో కట్టినా వస్తుంది, లెఫ్ట్ అండ్ రైట్లో లెఫ్ట్ బ్రెయిన్ ఫంక్షనింగ్స్ ఏంటంటే లాజికల్ థింకింగ్, మ్యాథమెటిక్స్, లాంగ్వేజ్ అండ్ స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్, అనాలిసిస్, ప్లానింగ్ అండ్ ఆర్గనైజేషన్. అంతా ఎడ్యుకేషన్ కి సంబంధించి అంతా కూడా క్యాలిక్యులేషన్ అంతా రైట్ ఉంది, లెఫ్ట్ బ్రెయిన్ ఉంది. మీరు ఏ డాక్టర్ అయినా వెళ్ళి అడగొచ్చు, ఏ సైంటిస్ట్ అయినా ఎవరినైనా అడగొచ్చు, సైన్స్ చదువుకునే వాళ్ళని అడగొచ్చు. అవునండి, రైట్ చేసేవన్నీ లెఫ్ట్ బ్రెయిన్ తో సంబంధం, లెఫ్ట్ కి ఇవి చెప్తారు. బ్రెయిన్ అంతా ఒకటే, మరి లెఫ్ట్ కి ఎందుకు స్టోర్ అవుతుంది? అవును, ఇవి చెప్తారు. అలాగే రైట్ కనుక తీసుకుంటే క్రియేటివిటీ, ఇమాజినేషను, ఆర్ట్స్ అండ్ మ్యూజిక్, ఎమోషన్స్, విజువల్ థింకింగ్, ఫేస్ రికగ్నిషన్ అంతా రైట్ బ్రెయిన్. అందుకే మీరు చూడండి, ఎవరైనా క్రియేటివ్గా చెప్పాలంటే ఒకసారి లెఫ్ట్ సైడ్ చూస్తాడు, లెఫ్ట్ హ్యాండ్ తిరుగుతూ ఉంటుంది క్రియేటివ్గా ఏదైనా చెప్పేటప్పుడు. మనం లెఫ్ట్ సైడ్ చూస్తాం, ఏదైనా మనం ఊహించుకొని చెప్పాలి, క్రియేటివ్గా ఏదైనా చెప్పాలన్నప్పుడు లెఫ్ట్ వైపు వెళ్ళిపోతుంది మన ఆలోచన. ఇప్పుడు అప్పుడు రైట్ సైడ్ బ్రెయిన్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ పనిచేయాలంటే రైట్ సైడ్ దాంతో. ఇప్పుడు మనం ఏం చెప్పాం, మ్యాథమెటిక్స్ అన్నాం, రాతలు అన్నాం, ఇవన్నీ దేంతో చేస్తాం మనం? 90% ఎవరో ఒక 1000లోనో 1,00,000లోనో ఒక లెఫ్ట్ హ్యాండ్ వాడతారు, దీంతో చేస్తున్నాం. అవునా? ఇప్పుడు మీరు అందుకే చూడండి, ఒక సామెత ఉంటుంది, మర్చిపోయామంటే ఎడం చేతితో పెట్టావా అంటాం. అవును, అంటే ఎడం చేతితో అంటే ఎడం చేతితో రైట్ సైడ్ బ్రెయిన్ షార్ప్ ఉండదనా? షార్ప్ ఉండదని కాదు, ఇది గుర్తు పెట్టుకునే, ఇది పెట్టుకోదు. ఇది దీనికి ఒక లెక్క ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు కుడి చేత్తో ఇమ్మంటారు. మ్యాథమెటిక్స్ అన్నాం, నీకు మొన్న ఒక 5,000 ఇచ్చాను, ఇక 2,000 మొత్తం 7,000 అని గుర్తు ఉంటుంది. మ్యాథమెటిక్స్ లెక్క కదా. దీంతో ఇస్తే ఈ లెఫ్ట్ బ్రెయిన్ ఆ మ్యాథమెటిక్స్ని గుర్తు పెట్టుకుంటుంది, కాబట్టి దీంతో ఇవ్వు అని చెప్పారు. మన వాళ్ళు ఈ మధ్య సైన్స్ని బాగా డెవలప్ అయ్యాక ఒకే ఏ బ్రెయిన్ దేంతో పనిచేస్తుంది 2 భాగాలు చేస్తే అర్థమైంది అప్పుడు మన వాళ్ళకి. కానీ మన వాళ్ళు సూపర్ సైన్స్ ఎప్పుడో ఇది చేస్తే ఇది పని చేస్తుంది మన వాళ్ళకి తెలుసు, కాకపోతే అంత చెప్పలేదు. అందుకని రైట్ దాంతో ఇవి చెయ్యాలి. దీన్ని జ్యోతిష్ శాస్త్రంలోకి తీసుకెళ్దాం కాసేపు. సహజంగా మనిషి యొక్క రెగ్యులర్ జీవన శైలిలోకి తీసుకెళ్దాం. దీంతో అన్నం తింటాం, దీంతో మలమూత్ర విసర్జన, దీంతో తినలేం కదా మనం. అవునా కదా? ఇప్పుడు దీంతోనే మలమూత్ర దీంతో రాస్తే ఈ క్రిములు దానికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, జనరల్గా ఆలోచిస్తే కూడా. అలాగే జ్యోతిష్ శాస్త్రంలో లెఫ్ట్కి రైట్కి దీన్ని సూర్యనాడి చంద్రనాడి అంటారు, ముక్కు నాసికా దీని సంబంధంగా.
అదేవిధంగా మనం ఏదైనా పూజ చేసినప్పుడు కూడా ముందుగా పవిత్రవ చేసిన తర్వాత అక్షింతలు తీసుకొని ఉచ్చిష్టంత భూత పిశాచ అని ఇలా ఎడం వైపు వేస్తాం. రాక్షసులు ఉంటారంటారు ఇటువైపు, ఎడం వైపు. కుడివైపు దేవతలు ఉంటారంటారు. దేవతా శక్తి ఉండే ప్రదేశం కాబట్టి దీని నుంచి ఏదైనా చేయమని చెప్పి ఆ రకంగా చెప్పడం కూడా జరిగింది. కానీ సైంటిఫిక్ తీసుకుంటే ఏమవుతుంది, లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తుంది, ఇందులో మ్యాథమెటిక్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దీంతో చెయ్యు అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇక్కడ నేను దీనిలో రీసెర్చ్ చేసినప్పుడు అది మరి అదేంటి, మరి లెఫ్ట్ సైడ్ రాక్షసులు ఉంటే ప్రతి శ్రీమూర్తిని పురుషుడికి లెఫ్ట్ సైడ్ నిలబెడతారు? బాలేదండి మీ పద్ధతి. చెప్తా ఎందుకు నిలబెడతారు అంటే వీడికి ఉండే నెగటివ్ ఎనర్జీని స్త్రీ శక్తి స్వరూపిణి కాబట్టి వాడిని కాపాడుతుంటది. నీకు అర్థమైందా? నీకు తొందరపడ్డా. అందుకని లెఫ్ట్ సైడ్ ఉండమంటారు. మన బాడీలో కూడా హార్ట్ కొంచెం లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఎమోషన్స్ ఇవన్నీ స్త్రీ కనుక పక్కన ఉంటే శక్తి స్వరూపం, తనకి సహజంగానే కొంత వాక్కులో శక్తి ఉంటుందని చెప్తుంది శాస్త్రం. అందుకే తన ఇంట్లో ఏడవనివ్వకూడదు, అంటే పని కట్టుకొని ఏడిపించకూడదు. ఆవిడకి ఏదో వాళ్ళ నాన్నగారు ఏదో చనిపోయింది గుర్తొచ్చింది, ఏదో ఎమోషన్ గుర్తుకొచ్చింది, ఆవిడ ఏదో బాధపడింది, మన సంబంధం లేదు, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. ప్రతి ఒక్కరికి ఏదో ఎమోషన్ గుర్తుకొస్తుంది. కానీ అలా కాకుండా పని కట్టుకొని ఆవిడని హింసించి ఏడిపిస్తే నీకు శక్తిగా ఉండేది పురుషుడికి ఎటువంటి నెగటివ్ ఎనర్జీ రాకుండా శక్తిగా నిలబడేటువంటి శక్తి స్వరూపిణి అంటారు స్త్రీని. అందుకని లెఫ్ట్ సైడ్ నిలబెడతారు. బ్యాలెన్సింగ్ అనమాట. ఎమోషన్స్ ఇప్పుడు లెఫ్ట్ ఇది చంద్రుడు ఏంటంటే ఎమోషన్స్. నీ ఎమోషన్ బ్యాలెన్స్ అవ్వాలంటే తను లెఫ్ట్ సైడ్ ఉండాలి అనేటువంటి భావనతో. కాబట్టి ఇవన్నీ ఈ ఫంక్షనింగ్స్ అంతా రైట్ సైడ్తో పనిచేస్తాయి కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉండే బ్రెయిన్ తోని, అందుకని ఇవి చేయమంటారు. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రాసే వాళ్ళు, లెఫ్ట్ హ్యాండ్ తో పనులు చేసుకునే వాళ్ళు చాలా తక్కువే, కానీ అలా రాస్తుంటే వీళ్ళకు వెరీ షార్ప్ ఉంటారు వీళ్ళు అని అంటారు. క్రియేటివిటీ ఉంటుంది వాళ్ళకి ఎక్కువగా. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు అందరికీ ఒకలాగే పనిచేయదు. ఇప్పుడు టీటీ ఇంజెక్షన్ ఉంది, అందరికి టీటీ ఇంజెక్షన్ పడదు, కొంతమందికి పడదు. అందరికి పడినా ఒక 5 to 10% పీపుల్ పడదు. అందరికి పడాలని రూల్ లేదు. అందరికీ వంకాయ కూర పడాలని రూల్ లేదు. అందులో వంకాయలో దోషం కాదు, నీ బాడీకి అది సెట్ అవ్వదు. ఇప్పుడు మనకి యూనివర్స్లో కూడా కొన్ని ప్రదేశాలకు వెళ్ళండి నీరు యాక్చువల్లీ పల్లానికి వెళ్ళాలి, అక్కడ కొన్ని ప్రదేశాల్లో అప్పుకు వెళ్తూ ఉంటుంది వాటర్, తెలుసా మీకు? మీరు ఏదైనా అక్కడ కారు మీరు కొట్టి చూడండి ఎట్లా వస్తుంది కారు, అక్కడ మీరు కదిలేలా పెట్టేస్తే అప్ సైడ్ వెళ్ళిపోతూ ఉంటుంది కారు. అదేంటి అలా వెళ్ళిపోతుంది అంటే అక్కడ గ్రావిటీ డిఫరెంట్గా ఉంది. భూమి మీద ఉండే గ్రావిటీస్ కూడా డిఫరెంట్గా ఉన్నప్పుడు కొంతమంది మనుషుల్లో 1000లో కొంతమంది లెఫ్ట్తో రాస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ పెరాలసిస్ సిస్టమ్ కూడా కొంతమందికి రైట్ సైడ్ అయిన వాళ్ళకి రైట్ సైడ్ కూడా ఇబ్బంది వస్తుంది, లెఫ్ట్ సైడే రావాలని రూల్ లేదు. అది ఎవరికి 1,00,000లో ఒకరికి. అలా డిఫరెంట్ కేసెస్ ఉంటాయి, డిఫరెంట్ పీపుల్ ఉంటారు. మన సైంటిస్టులు, డాక్టర్లు కూడా ఇంక ఈ మనిషి బతకడం అనుకున్నా కూడా మనిషి బతికిన వాడు ఉంటాడు. మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి, అది చెప్పలేము మనం. ఇలాంటి మిరాకిల్స్ అని సినిమాల్లో చాలా బాగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే సినిమా నడవాలంటే మిరాకిల్ జరగాలి కాబట్టి ఇది అసలు రీజన్. నీ రైట్ సైడ్ తో చేసే డబ్బులు ఇవ్వడం కావచ్చు, లేకపోతే ఏదైనా తాళం ఇవ్వడం కావచ్చు, ఒక వస్తువు పెట్టడం కావచ్చు, రికగ్నైజేషన్ బాగా ఉంటుంది. కానీ శుభం అశుభం అనేది దోషం అనేది అంటే ఇప్పుడు నువ్వు చెప్తావేనండి, ఇప్పుడు ఎవరికి డబ్బులు ఇచ్చి మర్చిపోయావు, అది మరి అశుభమే కదా. నీకు డబ్బులు పోతే నీకు ఒక లాస్ జరిగితే అది అశుభం, అంతే. నీకు లాభం జరిగితే అది శుభం. నిజమండి. కారు మీద ఏదో పడిందండి టప్పని వచ్చి అయ్యో అశుభం జరిగిందంట అంటే ఏంటి, వీడికి నష్టం జరిగింది, అంతే, సింపుల్. అంటే ఇంకేదో జరిగిపోతుంది, అశుభం అంటే ఏం జరుగుతుందో ఈ భయాలు ఎక్కువగా ఉంటాయి. అశుభము అంటే ఏమీ లేదండి. ఇప్పుడు ఏదైనా ఒక దాంతో లెక్క కట్టండి. వివాహం అయ్యింది, వాళ్ళిద్దరూ చక్కగా కలిసి ఉన్నారు, శుభం. గొడవ వచ్చి పడిపోయారు, అయ్యో ఇంత అది జరిగిందండి. ఒక ఇల్లు కట్టుకున్నాడు, అందులో ఏదో అగ్ని ప్రమాదం వచ్చి దగ్ధమైంది, నష్టపోయాడుగా. మనకు వచ్చే నష్టము లాభమే మనకి సంబంధం, దాన్ని శుభాశుభాలతో సంబంధం పెట్టుకుంటున్నాం. ఏదో పక్కోడి జరిగింది అంటే మనం పెట్టుకోవట్లేదు. మనకేం నష్టం కలగట్లేదు, మనకేం లాభం కలగట్లేదు. పక్కోడికి వచ్చినా మనం శుభం అనుకోవట్లేదు, నష్టం కలిగినా మనం అశుభం అనుకోవట్లేదు. మనకి కలిగే లాభ నష్టాలని శుభాశుభాలు అంటారు. కుడి చేతితో చేసేటువంటివన్నీ కూడా శుభ సంబంధమైన ఇటంతా కూడా దేవతా ఎనర్జీ ఇటు ఉంటుంది కాబట్టి అది చెప్తూ ఉంటారు. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.
దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి